రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, లోకమంతా సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో పిఠాపురంలోని ప్రసిద్ధ శ్రీ ఉమాకుకుటేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కమిషనర్ కోడూరు రామచంద్రమోహన్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి కట్నం జగన్మోహన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. బ్రహ్మశ్రీ ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మ బ్రహ్మత్వంలో ఆలయ ఆస్థాన పురోహితులు, వేద పండితులు, అర్చక బృందం ఘట్టాభిషేకం, వరుణ జపములు, మహారుద్రాభిషేకం వంటి పూజలను అత్యంత వైభవంగా, వేదోక్తంగా, ఆగమయుక్తంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం ఆనందంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన 5 మెన్ కమిటీ సభ్యులు పెండెం దొరబాబు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. వర్ణయాగం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారు ఆదేశాలతోటి ఈ రోజున వర్ణయాగం అనేది రైతులకి, ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణంగా వారి యొక్క పంట పండించుకోవడానికి ముందుగా వాటర్ సమృద్ధిగా ఉండాలి. కాబట్టి ఈ సంవత్సరం ఇంకా వర్షాలు తక్కువగా ఉన్న కారణంగా ప్రభుత్వం తరఫున వర్ణయాగం చేసి ఈ వర్షాలు రావాలి, రైతులు కష్టాల నుంచి గట్టెక్కించాలనే దృక్పథంతో ప్రభుత్వం ద్వారా చేస్తున్నటువంటి పాతకేత చేతనంలో వర్ణయాగం జరుగుతూ ఉంది. నిజంగా ఈ నియోజకవర్గ ప్రజల పట్ల, రైతుల పట్ల ఆలోచన చేస్తూ ఈ మంచి కార్యక్రమంలో ఈ రోజున ఇక్కడ చేయడం, ఆ కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకోవడం, గౌరవ ఇక్కడ అర్చకులు అలాగే ఈవో గారు ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా ఆ ప్రభుత్వం ఏదైతే మంచి ఆలోచనతో చేశారో ఈ కార్యక్రమాన్ని తప్పకుండా దేవుడు కరుణిస్తాడు. మంచి వర్షాలు కురిసి రైతులకి అందరికీ కూడా సస్యశ్యామలంగా పంటలు పండే విధంగా ఆ దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పి కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, స్థానిక శాసనసభ్యులు గౌరవ ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, కమిషనర్ రామచంద్రమోహన్ గారు యొక్క ఆదేశాల మేరకు రైతు క్షేమం, ప్రజాక్షేమం, లోకక్షేమం, అదేవిధంగా వర్షాలు సమృద్ధిగా పడాలనే ప్రధాన సంకల్పంతో ఈరోజు ఘటాభిషేకం, వరుణ జపాలు, మహారుద్రాభిషేకం ఆలయ బ్రహ్మగారు శ్రీ ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మ గారి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు, వేద పండితులతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని వైభవంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొన్నారు. భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నారు. ఇది స్వామివారి కార్యక్రమంలో వార్షికంగా జరుగుతుంటుంది. ఏ రోజైతే వర్షాలు సకాలంలో కురలేదో వర్షాలు సమృద్ధిగా పడాలనే లక్ష్యంతో ఈ ఘటాభిషేకాలను చెప్పాలి. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది. ఇది వేదోక్తంగా మంత్రప్రధానంగా జరుగుతుంది. ఈ ఫలితాలని, ఈ యొక్క సంకల్ప శుద్ధిని మీరే చూశారు. ఈరోజు ఉదయం సోమవారం అనుగ్రహంతో వర్షం ప్రారంభించడం కూడా సుఖ సంబరంగా భావిస్తున్నాను.